మీ సిద్ధు. వెల్కమ్ టు ద డైలీ లైఫ్. ఈరోజైతే వ్లాగ్ తీస్తున్నాం. ఈ వ్లాగ్‌లో చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఏం చేంజెస్ అనేది వీడియో మొత్తం చూస్తే మీకైతే అర్థమవుతది. దానికన్నా ముందుగా మన బండిలోనైతే పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టించుకొని ఇంకా బ్యాక్ టైర్‌లో గాలి లేదు. ఇదైతే ఫస్ట్ కొట్టించుకుందాం. కొట్టించుకొని మటన్ తేడానికైతే వెళ్దాం. లెట్స్ గో. పెట్రోల్‌కైతే వచ్చాం. పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి. మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఖాళీగా ఉంది. టైర్‌కి పెద్ద ఇనుము ముక్క ఉంది. చిన్న చూసాను ఇప్పుడు. టైర్ అయితే ఫుల్‌గా అరిగిపోయా. ఎక్కడ ముడతంటే అక్కడే ఇదొచ్చేస్తుంది. అక్కడే క్రాక్స్ ఉన్నాయి. టైర్ అయితే మార్పించుకోవాలి. చూస్తాను. అంటే ఎంతుందన్నయ్య స్టార్టింగు? చూడలేదా? ఫ్రంట్‌కి గూడా కొట్టించన్నా. మొత్తం బండయితే నేను ఎప్పుడు మేలోనొచ్చా. మే నుంచి ఇంజిన్ ఆయిల్ మార్పించలేదు. అసలు ఏం మార్పించలేదు. పెట్రోల్ కొట్టామా, తిరిగామా, వచ్చామా అన్నట్టే ఉంది. ఇంకా చూసుకొని ముందు ముందు బండికైతే బాగు చేయించుకోవాలి. చాలా రిపేర్స్ ఉన్నాయి. బండయితే చాలా ఫ్రీగా ఎళ్తుంది. పేమెంట్ చేయడానికి పేమెంట్ చేస్తే అక్కడ 2 మినిట్స్ అలాగా ప్రాసెసింగ్‌లోనే ఉన్నది. ఆడేముంది నన్ను చూస్తాడు. అరె! అందరూ నాకే వచ్చేస్తారిక. వ్లాగ్ తీద్దామంటే చూడు. ఇప్పుడు ఈ వ్యాను, ఇందాకల కారు అటు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మటన్ అయితే ఏం లేట్ చేయకుండా తీసుకొని వెళ్ళిపోదాం. ఇంక తీసుకోండి. నేను మటను. కేజీ. ఎంత? రూ. 1000 ఇచ్చేసేయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మటన్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇంకేం లేట్ చేయకండి ఫస్ట్ మా ఇంటికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. మా మమ్మీ ఇవన్నీ చేసుకొని మటన్‌కెళ్ళానంటే మా మమ్మీ నన్ను తంతది. సో, ఫస్ట్ ఇంటికిచ్చేసి మళ్ళీ బయటికి రావాలి. బయటకొచ్చి అరేయ్! ఆగురా! బయటకొచ్చి చిన్న చేంజ్ అని చెప్పాను కదా! అక్కడికైతే ఎళ్ళబోతున్నాం. ఇంటికైతే ఇవ్వడానికి ఎళ్తున్నా. చిన్న చేంజ్ అని చెప్పాను కదా! అదేం లేదు. నిన్న ఒక వీడియో షూట్ చేశాం. షూట్ చేస్తే అక్కడ నా జుట్టు నా మాటే వినలేదు. ఆ వీడియో చూస్తే నాకు నేనే నచ్చలేదు. ఇంక మీకే నచ్చుతాను. అందుకనే హెయిర్ కట్ చేయడానికైతే ఎళ్తున్నా. అదే చేంజ్. ఇంకా ఇంటికి గోయింగ్. ఇంటికిచ్చేసి వచ్చేసా. ఇప్పుడు కటింగ్ షాప్‌కైతే ఎళ్తున్నా. కటింగ్ చేయించుకుందామని. నెక్స్ట్ కటింగ్ షాప్‌కి ఎళ్ళిన తర్వాత కటింగ్ చేసుకున్న తర్వాత బండిలో చిన్న ఇదుంది. ఇప్పుడు టైము 9:30 అంత అవుతుంది. కానీ నా బండిలో 1:04 పీఎం చూపిస్తుంది. అదొకటి మార్చాలి. మొత్తం బండిలో సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి. నా పాత ఫోన్‌లోనైతే ఉండేది యాపు. ఆ యాప్ ఎక్కించుకొని ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఒకసారి చూడాలి. చూసి మార్చేసి నెక్స్ట్ బయటికెళ్ళే పనుంది. ఎళ్తే ఎళ్ళాలి లేదా లేదు. కటింగ్ చేయించుకొని నెక్స్ట్ ఈరోజు ట్యూస్‌డే గుడికైతే ఎళ్ళాలి. ఇప్పుడైతే ఇంత హెయిర్ ఉంది. కటింగ్ చేయించుకొని ఎలా వస్తదో నాకు తెలీదు. నేను కటింగ్ చేయించుకొని దగ్గర దగ్గర ఒక 6 మంత్స్ అయిపోయి ఉంటది. హెయిర్ కట్ చేసుకొని అయితే బయటకొచ్చాం. మొత్తానికైతే ఇలా ఉంది. మీరు హెయిర్ కటింగ్ ముందు చూసారు, ఇప్పుడు చూసారు. ముందు బాగుందా? ఇప్పుడు బాగుందా? అనేది కామెంట్ సెక్షన్‌లోనైతే చెప్పండి. అలానే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. గుడికి వెళ్దాం అనుకున్నాం కదా! ఇప్పటికే టైం అయితే 12 అయిపోయింది. మధ్యాహ్నం టైంలో గుడికెళ్తే బాగోదు కదా అని చెప్పి ఈవినింగ్ టైంలో వెళ్తాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉన్నా. చెప్పాను కదా బండి టైం మార్చాలి, ఇంకా సెట్టింగ్స్ బండిలోనే ఉన్నదని. అదైతే ఇప్పుడు మారుస్తా. మార్చేసి ఇంకా పక్క ఊరైతే వెళ్ళాలి. నా బ్యాంక్ అకౌంట్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. అందులోని అమౌంట్ అయితే ఉన్నాయి. ఆ అమౌంట్ తీయడానికి పోస్టల్ బ్యాంక్ దీనికైతే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అమౌంట్ అయితే తీయించా. ఆ అమౌంట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చాడు మా బుబ్లీ. దానికి
ఫోన్లోని వేరే ఫోన్లోని యాప్స్ ఎక్కించి డిఫరెంట్ డిఫరెంట్ బజాజ్ ఎక్కించి యాప్స్ అవన్నీ బ్లూటూత్ కనెక్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 10 నిమిషాలు తనలాడుకున్నాం. మొత్తానికి తెలిసింది ఏంటంటే సెట్టింగ్స్ ఇక్కడే ఉంది, ఇక్కడే డైరెక్ట్గా మనం టైం అనేది మార్చుకోవచ్చు. అది నేను ఫోన్లో ఎతికేసి సెట్టింగ్స్ ఎక్కడ కనిపించట్లేదు, టైం ఎక్కడ కనిపించలేదు, మొత్తానికి సెట్టింగ్స్ అనేది ఇక్కడే దొరికింది, ఇక్కడే మార్చేసా. 10 నిమిషాలు అర్థం కాలే ఏడ్ చేసామా ఏడ్ అనుకొని మొత్తానికి అన్నిటికీ బ్లూటూత్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేసి చాలా సెట్టింగ్స్ అయితే వెళ్ళాం, మొత్తానికి చేంజ్ చేసాం. ముందు వీడియో చూసి ఉండంటారు, ఆ వీడియో అయితే ఇప్పటికి ఇంకా ఎడిటింగ్ అవ్వలేదు. ఈ వీడియో చూస్తున్నారంటే అదైతే పోస్ట్ అయిపోయినట్టే. ఆ వీడియో ఇంకా ఎడిట్ చేయాలి, వీడియో ఎడిట్ చేసి బయటికి వెళ్ళాలి. ఇంకా పక్కూరు అని చెప్పాను కదా, వెళ్తున్న దారిలోనైతే మనకు ఒక యాక్సిడెంట్ అయితే కనిపించింది. లారీ ఏకం డివైడర్కి ఎత్తిసాడు, హెవీ డ్రైవర్ ఎవరో గానీ చాలా దారుణంగా అయ్యింది, ఎటువంటి చెదిరిపోయి. మనమే హెవీ డ్రైవర్ అంటే మనకంటే హెవీ డ్రైవర్ ఎవరో. రోడ్డు స్ట్రైట్ గా ఉంది, డివైడర్ స్టార్టింగ్ అయింది, ఏదో మార్క్ ఏం లేనట్టుంది అనుకుంటా నాకు తెలిసి. డైరెక్ట్ గా వచ్చి డివైడర్ మధ్యలోకి ఎక్కించాడు. మరి ఆ డ్రైవర్ ఎలా ఉన్నాడు ఏంటో మనకి తెలియదు. కానీ పక్కూరు అని చెప్పాను కదా, పక్కూరు కూడా వచ్చాం. కానీ మా అన్నయ్య ఇక్కడ నుంచి ఇంకో 3 కిలోమీటర్ దూరం అని ఉన్నాడు, వేరే వాళ్ళ కోసం వెయిటింగ్ అంట. వాడికి ఇంకా రావడానికి టైం పడుతుంది అని చెప్పి నేనే ఇంకా అక్కడికి వెళ్తున్నా. వెళ్ళి కాసేపు మాట్లాడి అమౌంట్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. మొత్తానికైతే వచ్చాడు, వచ్చి విత్డ్రా చేసిన అమౌంట్ అయితే ఇచ్చాడు, ఇచ్చేసి ఇంకా నేనైతే రిటర్న్ అవుతున్నా. రిటర్న్ వెళ్ళి ఇంటికి వెళ్ళి తినాలి. ఎండ అయితే ఫుల్గా ఉంది, అంత ఎక్కువ లేదు కానీ చెమటలు అయితే గట్టి పట్టేస్తున్నాయి. ఇంటికి వచ్చి సాఫీగా పడుకున్నా, పడుకొని ఈవినింగ్ అయితే లేచా. జలుబు చేస్తుంది ఏసీలో పడుకోవడం కాదు కానీ. గుడికి అని చెప్పాం కదా, గుడికైతే వెళ్ళి ఇప్పుడు ఇంకా అమౌంట్ అయితే విత్డ్రా చేయాల్సి అయితే ఉంది. ఆ అమౌంట్ కూడా విత్డ్రాల్ చేయాలి. ఇప్పుడైతే గుడికైతే వెళ్దాం. అయితే వెళ్ళేసి వచ్చేసాం. ప్రసాదం ఇంకా నిమ్మకాయ అయితే ఇచ్చారు. నిమ్మకాయ అనేది మన బండికి అయితే కట్టుకుందాం. పట్టుకో. బండికైతే కట్టేసాం. ఇప్పుడు ఎక్కడికంటే ఇంటికెళ్ళి ఏటీఎం కార్డు తీసుకొని అమౌంట్ అయితే విత్డ్రా చేసుకొని అయితే రావాలి. ఏటీఎంకి అయితే వచ్చాం. అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత తీసి ఇంటికి ఇచ్చేసి మళ్ళీ బయటికి రావాలి. 80,000 తీద్దామని ఏటీఎంకి వచ్చాం, కానీ లిమిట్ 20,000 ఇచ్చారు. 20,000 మాత్రం వచ్చింది. మళ్ళీ రేపు ఎలా బ్యాంక్ వెళ్ళో దేనికి వెళ్ళో ట్రై చేయాలి. ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకొని బండి అయితే తీస్తున్నా. అలా బండి ఎక్కానో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఈ వర్షంలో తడిస్తే మళ్ళీ హెడ్ఏక్ వచ్చొద్దని చెప్పి వెయిట్ చేసి వర్షం తగ్గినంత వరకు వెయిట్ చేయాలి, అప్పుడు ఇంటికైతే వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిపోతామని స్టార్ట్ అయ్యా, మళ్ళీ వర్షం పడి తడిపిస్తుంది. పెట్రోల్ బంక్లోనైతే ఆగాం, మళ్ళీ తగ్గితే ఇంటికైతే వెళ్ళిపోతా. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్, మళ్ళీ మరి ఒక కొత్త వీడియోతో అయితే కలుద్దాం. ఉంటా, బాయ్.